ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని చేర్పల్లి బంధారం గ్రామంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణమాదిగ మరియు జిల్లా ఉపాధ్యక్షులు జంగపల్లి సాయిలు గారి ఆధ్వర్యంలో మండల ఇన్ఛార్జితో పాటు గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ శాఖకు మాత్రమే 15,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే లీడ్ క్యాబ్ భూములను పరిరక్షించాలని, లీజుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిద్దిని రాజమల్లయ్య మాదిగ, బొంబాయి వెంకట్ మాదిగ పాల్గొన్నారు. గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో దౌలతాబాద్ మండల ఇన్ఛార్జిగా తాకొల్ల శేఖర్ మాదిగ, గ్రామాధ్యక్షులుగా మందారం పరశురాములు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేర్పల్లి బంధారం మాదిగ ఐక్యత, చేర్పల్లి బంధారం మాదిగ ఐక్యత, సామాజిక న్యాయం వర్ధిల్లాలి, సామాజిక న్యాయం వర్ధిల్లాలి. అందరికీ జై భీమ్, జై మాదిగ. ఈరోజు మేడి పప్పన్న నాయకత్వంలో ఎంఆర్పిఎస్ దండోరా కార్యక్రమాలు చేసుకుంటూ అదే విషయంలో ఈరోజు దౌలతాబాద్ మండల గ్రామమైన చేరిపల్లి మందారం గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. అలాగే జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈరోజు గ్రామ కమిటీ అధ్యక్షులుగా, మండల్ ఇన్ఛార్జిగా నియమితులైన మండల్ ఇన్ఛార్జిగా డాకోల్ల శేఖర్ గారిని నియమించడం జరిగింది. అలాగే గ్రామ అధ్యక్షునిగా మందపురం పరశురాములను నియమించడం జరిగింది. అలాగే గ్రామ సెక్రటరీగా కరుణాకర్ గారిని, గ్రామ ఉపకోశాధికారిగా సుధాకర్ గారిని, ఉపాధ్యక్షుడిగా బాబు గారిని, గ్రామ ఉప సలహాదారునిగా సంతోష్ మాదిగ గారిని, అలాగే కార్యదర్శిగా కరుణాకర్ మాదిగ గారిని, గ్రామ ఉప కార్యదర్శిగా విష్ణు మాదిగ గారిని, గ్రామ కార్యదర్శిగా వంశీ గారిని, గ్రామ సలహాదారునిగా మహేష్ మాదిగ గారిని, గ్రామ ఉప సమావేశాధికారిగా నాని గారిని, అలాగే మాదాపూర్ బాంబు కోశాధికారిగా నియమించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేక ఏదైనా లోన్ పెట్టుకుందామంటే అసలు లోన్లే వచ్చే పరిస్థితుల్లో లేదు. అలాంటి పరిస్థితుల్లో మంత్రి గారిని, అలాగే ముఖ్యమంత్రి గారులను కలిసి మా రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్కి 10,000 కోట్లు కేటాయించి మా మాదిగ బిడ్డలను ఆదుకోవాల్సిందిగా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామంలో అసైన్మెంట్ భూములు ఎక్కడో ఒక దగ్గర పనికి రాకుండా ఉత్తగా వృధా ఉన్న భూములను గవర్నమెంట్ గుర్తించి మా దళిత కుటుంబాలకు 3 ఎకరాలు, కనీసం 3 ఎకరాల భూమిని నిరుపేద కుటుంబాలకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంతో మైత్రిగా అవసరం అనుకుంటే కొట్లాడకైనా సిద్ధంగా ఉండి మా మాదిగ జాతికి మేలు జరిగే విధంగా అన్ని విధాలకు కృషి చేస్తామని, అలాగే జిల్లా సమావేశంలో కానీ, జిల్లా కమిటీ కానీ, ఈ గ్రామ కమిటీకి ఎల్లవేళలా సహాయ సహకారాలతో ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మాదిగ బిడ్డల మీద దాడులు కానీ, ఏదన్నా లాక్కొని ఎవరినన్నా ఇబ్బంది పెడితే 100%గా జిల్లా కమిటీ ముందుండి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు వదిలిపెట్టబోమని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుపేద కుటుంబాలైన ఎవరైనా మహిళలకు పింఛన్లు రాకున్నా, ఏదైనా గృహలక్ష్మి రాకున్నా మా ముందుకు తీసుకొస్తే ఆ సమస్యను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి కానీ, మంత్రికి కానీ తెలియజేసి ఆ శాంక్షన్ చేయించే బాధ్యత జిల్లా కమిటీ తీసుకుంటుందని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఈ సమావేశానికి ఎంతో కృషి చేసి ఈ పక్కనే ఉన్న గ్రామం నుంచి వెళ్ళి అసలు ఈ మండల్లో కమిటీ అనేది కొంచెం వెనక ముందు అయింది. అలాంటిది శ్రద్ధ తీసుకొని ఈరోజు కమిటీకి వేయడానికి కారణమైన మన జిల్లా ఉపాధ్యక్షుడు సాయిల్ గారికి అభినందిస్తూ, అలాగే మా అందరినీ ఏకతాటి మీకు తీసుకొచ్చి ఈరోజు ఈ గ్రామంలో కమిటీ చేయడానికి పునాది వేసిన సాయిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఈ దౌలతాబాద్ మండలంలో ప్రతి గ్రామాన తిరిగి గ్రామ కమిటీలు, అలాగే మండల కమిటీ యాక్టివేషన్గా పనిచేయడం కోసం కృషి చేయాల్సిందిగా సాయిల్ గారిని కోరుకుంటూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నాతో సహా మా రాష్ట్ర కార్యదర్శి గారు సిద్దిని రాజమల్లయ్య గారు, అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకన్న మాదిగ గారు, మా జిల్లా ఉపాధ్యక్షుడు సాయిలన్న గారు జంగపల్లి సాయిల్ గారు రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మాదిగ జాతి బిడ్డలకు, ఈ గ్రామ కమిటీ అలాగే గ్రామ సభ్యులందరికీ
నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ, జై. అలాగే ఉప సర్పంచ్ గారు ఎంతో మాకు సహకారాలు అందించినందుకు. అన్న పేరు రాములు. ఈ మేడిపాపన్న నాయకత్వంలో మేమందరంతో సహా మాకు కూడా ఏ క్యాస్ట్ అయినా సరే, మైనార్టీ, బీసీ, అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరం ఒకటే కాబట్టి కష్ట సుఖాల్లో మాకు తోడుగా ఉండవలసిందిగా ఈ గ్రామంలో మీ ఉప సర్పంచ్ గారిని కోరుకుంటూ, అలాగే సర్పంచ్ గారు కూడా మా జాతి కోసం ఎంతో కృషి చేసి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామంలో మా జాతి బిడ్డలకు అందజేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై మాదిగ. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల కేంద్రంగా ఉన్నటువంటి చేరుపల్లి బందారంలో 30 సంవత్సరాల మాదిగ జాతి విముక్తి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాట చేసినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శిగా నేను, నాతోటి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకన్న, జిల్లా అధ్యక్షుడు లింగాల కృష్ణ, మా ఉపాధ్యక్షులు సాయిలన్న, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా చేరుపల్లి బందారం మాదిగలందరికీ ఈ జెండావిష్కరణ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.